పంచరామ క్షేత్రాల్లో ప్రముఖమైన క్షేత్రమైనటువంటి భీమవరం ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవాలయంలో జరిగేటువంటి శివరాత్రి మహోత్సవాలు ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాలు ఎంతో కనుల విందుగా జరుగుతాయి. తొలి రోజు స్వామివారి కళ్యాణం, మరుసటి రోజు బ్రహ్మాండమైనటువంటి రథయాత్ర, మూడో రోజు చంద్ర పుష్కరిణిలో జరిగేటువంటి తెప్పోత్సవం ఎంత కనుల విందుగా ఉంటుందంటే ఒక ఆధ్యాత్మిక శోభ మొత్తం అక్కడ వెల్లి విరుస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. అది మాటల్లో చెప్పలేం. అది తనివి తీరా చూస్తేనే తప్ప అర్థం కానిటువంటి పరిస్థితి. నా చిన్నతనం నుండి ఈ శైవ క్షేత్రంలో ఉండటం వల్ల మొత్తం ఈ శివరాత్రి ఉత్సవాలు ప్రతిదీ కూడా నాకు చూసేటువంటి భాగ్యం ఆ దేవదేవుడైనటువంటి శివుడు నాకు కల్పించడం నేను ఒక అదృష్టంగా భావిస్తాను. అందుకనే ఎక్కడున్నా సరే కూడా ఈ శివరాత్రి 3 రోజులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ శైవక్షేత్రంలోనే స్వామివారి సేవలోనే తరించటం ఒక గొప్ప అనుభూతి, ఒక గొప్ప ఎమోషన్. తొమ్మిదవ శతాబ్దంలో చాళుక్య భూమిని కాలంలో నిర్మించినటువంటి ఈ ఆలయంలో ఈనాటికి కూడా ప్రాచీన సాంప్రదాయాల మేళవింపుతో సాగుతున్నటువంటి మహత్కర కార్యక్రమం ఈ శివరాత్రి మహోత్సవం. స్వామివారి సన్నిధి ఎదురుగా ఉండేటువంటి చంద్ర పుష్కరిణి అనేటువంటి సోమగుండం చెరువులో జరిగేటువంటి తెప్పోత్సవం ఎంత కనుల విందుగా జరుగుతుందంటే అద్భుతం అండి. మేళతాళాలు, వేద మంత్రోచ్చరణల మధ్య జరిగేటువంటి ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని చూడడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. రాత్రిపూట జరిగేటువంటి ఈ కార్యక్రమం 3 దఫాలుగా అంటే 3 రౌండ్లు స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. కనుల పండుగగా జరిగేటువంటి భారీ రథోత్సవం చాలా అద్భుతంగా ఉంటుందండి. గ్రామ పురవీధుల గుండా సాగేటువంటి ఈ భారీ రథయాత్ర లక్షలాది మంది భక్తుల నడుమ సాగుతుంది. దీన్ని మాటలతో వర్ణించలేం, అది చూసి తరించాల్సిందే. 3 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ శివరాత్రి మహోత్సవంలో రాష్ట్రంలో నిపుణులైనటువంటి బాణసంచి తయారీదారులు ఇక్కడ వచ్చి ఇక్కడ కాల్పులు జరుపుతారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బాణసంచ కాల్పులు భక్తుల్ని ఎంతగా అలరిస్తాయో చెప్పలేమండి. రథోత్సవంలోనూ తెప్పోత్సవంలోనూ అలాగే స్వామివారి కళ్యాణం ముందు జరిగేటువంటి బాణసంచ కాల్పులు ఎంతగా అలరిస్తాయంటే మనం చెప్పలేమండి. ఆ బాణసంచ కాల్పులు చూడడానికే కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. వీళ్ళంతా కూడా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నుంచి ఈ బిక్కవోలు, అనపర్తి వంటి గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ బాణసంచి ఇక్కడే తయారు చేసి ఇక్కడే కాల్పులు జరుపుతారు. ఇందులో తుమ్మ చెట్టు అని, నాగపాము అని, రంగులు రాటం అని ఇలా రకరకాల కాల్పులు చేస్తారండి. చూడటానికి కనువిందుగా ఉండేటువంటి ఈ కార్యక్రమం వెనక కార్మికుల శ్రమ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుందండి. చూడటానికి చిన్నగా పైన మన ఆకాశంలో వెళ్ళి విరిసేటువంటి రంగులన్నీ కూడా ఈ గొట్టాలు వాటి ద్వారానే వస్తాయంటే మనకు ఆశ్చర్యం కరెక్ట్గా మారదు.
భక్తులకు కనులు విందు చేసేటువంటి ఆనందం వెనుక కార్మికుల శ్రమ ఎంతో ఉంటుందండి. ఇది చాలా రిస్క్తో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా వీళ్ళు దాదాపుగా 4 రోజుల నుంచి ఈ బాణసంచి తయారీలో నిమగ్నం అవుతారు. స్వామివారి కళ్యాణం, రథోత్సవం, తెప్పోత్సవం ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే కనుక తిరుగు ప్రయాణం, రథయాత్ర చాలా శోభాయమానంగా జరుగుతుందండి. ఎందుకంటే ఈ స్వామివారి తిరుగు రథ ప్రయాణం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. దీంట్లో అందరూ కూడా మహిళలే పాల్గొనడం గొప్ప విశేషం. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఆచారంగా వస్తున్నటువంటి కార్యక్రమం. చూడండి, ఇక్కడ పాల్గొన్న వాళ్ళంతా కూడా దాదాపుగా మహిళలే ఉంటారు. అంతేకాదు, ఈ రథయాత్ర వచ్చేటప్పుడు ఎంత లేటుగా అయితే వెళ్తుందో మళ్ళీ తిరుగు ప్రయాణం మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు అంత స్పీడ్గా వెళ్తుందండి. చూడండి, మహిళలు లాగుతున్నటువంటి ఈ భారీ రథం ఊరికే సునాయాసంగా అలవాటుగా కదిలి వెళ్ళిపోతుంది. ఇది చాలా గొప్ప కార్యక్రమం కదండి. ఇది నిజంగా గొప్ప ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. మామూలు ముందు రోజు జరిగేటువంటి రథయాత్ర చాలా భారంగాను భారీగాను నడుస్తుంది. ఎంత భారంగా నడుస్తుందో తిరిగి వెళ్ళేటప్పుడు మహిళల చేతుల్లో చాలా సునాయాసంగా మళ్ళీ స్వామివారి క్షేత్రానికి తిరిగి వెళ్ళటం చాలా గొప్ప అనుభూతి అండి. మూడు రోజుల పాటు కనుల విందుగా వైభవయుతంగా జరిగినటువంటి శివరాత్రి మహోత్సవాలు నిజంగా భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒక ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుందండి. ఈ శివరాత్రి కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మళ్ళీ ఇక్కడ ప్రాంతవాసులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సోమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు మన అందరి సబ్స్క్రైబర్స్ పైన, మన వ్యూయర్స్ అందరిపైన ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితం ఆ స్వామివారి కరుణా కటాక్షాలతో వెలుగులు నింపగాలని కోరుకుంటూ మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఉంటానండి.